ఒక ప్రశాంతమైన గ్రామంలో అందమైన ప్రకృతి మధ్య సీతమ్మ అనే వృద్ధురాలు తన జ్ఞానం మరియు ప్రేమతో గ్రామస్తులందరికీ ప్రేరణగా నిలిచేది. ఈ కథ ఆమె ప్రేమ మరియు జీవితం మార్చే శక్తి గురించి. రాజు బాధ. రాజు జీవితంలో ప్రతి దారి నిరాశగా అనిపించింది. కష్టాలు, బాధలు మరియు కలల భారంతో అతను తలమునక్కయ్యాడు. అతను ఆశతో సీతమ్మను సంప్రదించాడు. సీతమ్మ జ్ఞానం. ప్రేమ అంటే నువ్వు ఏదో ఒకదానికి ఆధారపడడం కాదు. ప్రేమ అనేది మనం పంచుకునే ఒక శక్తి. ప్రేమ మనల్ని గెలిపించగలదు, కానీ మనం దాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవాలి. ప్రేమ సానుకూలత. ఒక వృద్ధుడికి భరోసా ఇచ్చి, రైతుకి సహాయం చేసి, పిల్లలతో ఆడుతూ గడిపిన తర్వాత రాజు తన మనసులో ప్రేమ కలిగి కొత్త ఆశను గమనించాడు. ప్రేమ పంచుకునే ప్రతి క్షణం అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సాయంత్రపు ప్రతిబింబం. సూర్యాస్తమయం కంటే ముందు రాజు తన జీవితంలో ప్రేమ అసలైన అర్థాన్ని గ్రహించాడు. ప్రేమ అనేది ఇతరులతో పాటు మనలోని ఆశలు, వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకురావడం. ప్రేమ మాత్రమే జీవితం. అది మీ జీవితం మార్చే శక్తి. కాబట్టి ప్రేమను స్వీకరించండి, పంచుకోండి మరియు జీవితాన్ని మరింత అందంగా మార్చండి. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.